నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆక్వా పొగాకు మామిడి రైతులకు మద్దతుగా చంద్రబాబు నిర్ణయాలు రొయ్యల ఫీడు కిలోకు 4 రూపాయలు తగ్గింపు పొగాకు కేజీ 200కు కొనాలని ఆదేశం మద్యం రవాణా కేసులో కారుమూరి సునీల్ అరెస్ట్ భారీగా లబ్ధి పొందినట్లు గుర్తించిన ఈడీ మాజీ మంత్రి నాగేశ్వరరావుకు నోటీసులు రఘురామ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఎంపీ కస్టోడియల్ టార్చర్ పార్లమెంటుపై దాడికి తేడా లేదని స్పష్టీకరణ సర్కారీ విద్యను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు నేడు గురుకుల విద్యార్థులకు కిట్లు అందించనున్న రేవంత్ రెడ్డి రైతు బీమా నిలిపివేసినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న తుమ్మల కర్షకులకు ఉపయోగపడే ఏ పథకము ఆపలేదని మంత్రి స్పష్టీకరణ ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్న హరీష్ రావు కేంద్రం నిర్దేశించిన కోటా మేరకు కొంటామనడం దారుణమని విమర్శ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదుగుతోందన్న మోదీ వచ్చే ఏడాది ఫ్రాన్స్ తో కలిసి తృష్ణ ఉపగ్రహం ప్రయోగిస్తామని వెల్లడి శాంతి ఒప్పందం కోసం ట్రంప్ అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చారన్న ఇరాన్ అమెరికా కొత్త డిమాండ్లు చేస్తే అంగీకరించబోమని స్పష్టీకరణ ఆక్వా పొగాకు మామిడి రైతుల కష్టాలను తీరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు బ్లాక్ మార్కెట్ దందాలు సిండికేట్ గుత్తాధిపత్యానికి చరమగీతం పాడుతూ పొగాకు రైతుల్లో ధైర్యం నింపారు రొయ్యల మేత ధర తగ్గించి ఆక్వా రంగానికి ఊపిరి పోస్తూనే పొగాకు ధర కిలోకు 200 రూపాయలకు తగ్గకుండా కొనాలని వ్యాపారులకు సీఎం గట్టి వార్నింగ్ ఇచ్చారు తోతాపురి మామిడికి కిలోకు 4 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు ఆక్వా పొగాకు మామిడి రైతుల సమస్యలపై మంత్రులు ప్రజాప్రతినిధులు రైతు సంఘాలు విక్రయదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అంశాల వారీగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పెంచిన ఆక్వా మేత ధరల్ని కిలోకు 4 రూపాయల చొప్పున తగ్గించాలని సీఎం స్పష్టం చేశారు పొగాకు వేలం కేంద్రాల్లో నోబిడ్ అనే మాటే ఉండకుండా కిలోకు 200 రూపాయలకు తగ్గకుండా కొనాలని ఆదేశించారు గతేడాదిలాగే తోతాపురి మామిడికి టన్నుకు 4,000 రూపాయలు ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు ఆక్వా రైతులపై భారం పడకుండా ఫీడ్ తయారీదారులు నష్టపోకుండా పెంచిన రొయ్యల మేత ధరను కేజీకి 4 రూపాయల చొప్పున తగ్గించాలని సీఎం సూచించగా ఇరు వర్గాలు అంగీకరించాయి దీంతో వనామీ మేత ధర కిలో 108 రూపాయలకు తగ్గనుంది ఆక్వా మేత ధరల స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు ఫీడ్ తయారీదారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆ కమిటీ 20 రోజుల్లో తుది నివేదిక సమర్పించాలని ఆదేశించారు అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని 2 ఏళ్లలో విద్యుత్ రాయితీగా 1543 కోట్లు ఇచ్చామని చంద్రబాబు వివరించారు అంతేకాకుండా యూనిట్ విద్యుత్ కేజీకి కేవలం ₹1.50 అందిస్తామని హామీ ఇచ్చారు ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి దానికి అనేకమైనటువంటి కారణాలు మాకు 30 రూపాయలు పెరిగిందండి 12 రూపాయల కంటే 1 పైసా కూడా తగ్గిస్తే మేము కంపెనీలు నడపలేముందని కంపెనీ వాళ్ళు చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు రైతులు కష్టాల్లో ఉన్నారు రైతులు పక్షానే నిలబడి ఏదైతే రైతులు 8 రూపాయలు కంటే ఎక్కువ మేము ఇవ్వమని చెప్పారో దానికే కన్ఫర్మ్ చేశారు ఆక్వా రైతులకు ఆదుకోవడానికి పవర్ సబ్సిడీ జోను నాన్ జోన్ అని లేకుండా ఎకరా 10 ఎకరాలు తేడా లేదు ప్రతి రొయ్యలు సాగు చేస్తున్న ప్రతి రైతుకి ₹1.5 ఇస్తాం ఒకటే నిబంధన ఏకైక నిబంధన ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనంతరం పొగాకు రైతులు ట్రేడర్లతో సమీక్షించిన సీఎం చంద్రబాబు వర్జీనియా పొగాకు ధర కిలోకు 200 రూపాయలకు తగ్గకుండా కొనాలని స్పష్టం చేశారు వేలం కేంద్రాల్లో నోబిడ్ అనే మాటే ఉండకూడదన్నారు వచ్చేడాది నుంచి మార్కెట్కు అనుగుణంగా పంట సాగు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు దొంగచాటుగా పొగాకు కొంటే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అవసరమైతే అరెస్టు చేయాలని ఆదేశించారు పొగాకు రైతుల్ని ఆదుకునేందుకు రైతులు బోర్డు ప్రతినిధులతో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలిసి సమస్యలు వివరించాలని మంత్రులకు సూచించారు ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ కూడా
ప్లాట్ఫామ్స్ మీదే అందరూ కూడా కొనాలి, నో బిడ్ ఉండకూడదు. అంటే తక్కువ రేటుకు కొనకూడదు, 200 తగ్గకుండా అన్నీ కూడా ఇమీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది అనమాట. రైతులతో కూర్చొని ఎంత పండించాలి, దాన్ని ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుంటాం. ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం రైతులకు ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు ఆదేశించాలి, దాని ప్రకారం ముందుకెళ్తారు. తోతాపురి మామిడి రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గతేడాదిలాగే ఈసారి తోతాపురి మామిడికి టన్నుకు 4,000 చొప్పున, కేజీకి 4 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. పరిస్థితులు లేవు, డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ రైతు ఇబ్బంది పడకూడదని గత సంవత్సరంలాగే తోతాపురి మామిడికి కేజీకి 4 రూపాయలు, ఒక టన్నుకి 4,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు చాలామంది చాలా రకాలుగా మాట్లాడి రాజకీయం చేస్తున్నారు. వాళ్ళు కూడా 5 సంవత్సరాలు పరిపాలించారు. తోతాపురి మామిడి 2 రూపాయలకి పడిపోయినటువంటి సందర్భంలో, రోడ్డు మీద పడేసిన సందర్భంలో 1 పైసా కూడా ఇవ్వలేదు. మేము గత సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా ఇబ్బందులు ఉన్నాయని తెలిసి ఈరోజు 4 రూపాయలు కేజీకి ఇవ్వాలని నిర్ణయం చేశాం. అంతేకాకుండా రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం మొదటి దశ నిధుల విడుదలకు సిద్ధమైంది. పల్నాడు జిల్లా లింగంగుట్లలో సీఎం చంద్రబాబు ఈ పథకం లాంఛనంగా ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి అర్హులైన 45.5 లక్షల మంది రైతులకు 12,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు పనిచేసినట్లే మూతపడిన విశాఖ విమల విద్యాలయాన్ని తెరిపించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేశారు. ఈ నెల 12న ప్రారంభమైన ఈ విద్యాలయంలో పూర్వ ప్రాథమిక విద్యలో 55, 1 నుంచి 10వ తరగతి వరకు 723 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడంతో 2024 జూన్లో ఈ పాఠశాల మూతపడింది. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లడంతో ప్రభుత్వమే పాఠశాల నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. విశాఖ వ్యాలీ స్కూల్ విధానంలోనే కలెక్టర్ చైర్మన్గా విశాఖ విమల విద్యాలయాన్ని పునః ప్రారంభించారు. ఉక్కు కర్మాగారం ఉద్యోగుల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు 1984లో RCM డయాసిస్తో RINL ఒప్పందం చేసుకుని ఈ విద్యాలయాన్ని ప్రారంభించింది. మొదట్లో ఉక్కు కర్మాగారం ఉద్యోగుల పిల్లలకే ప్రవేశాలు కల్పించగా తర్వాత కాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, నిర్వాసితుల పిల్లలకు ఇక్కడ సీట్లు ఇచ్చే వెసులుబాటు కల్పించారు. పాఠశాల మూతపడే సమయానికి సుమారు 2,200 మంది విద్యార్థులు, 100 మంది బోధనేతర సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించడంతో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందుబాటులోకి వచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం సొమ్ము మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్కు చేరిందని ఈడీ దర్యాప్తులో స్పష్టమైంది. ఏపీ స్థాయిలో రవాణా కాంట్రాక్ట్ సిగ్మా సంస్థకు కేటాయించగా సుదర్శన్ కన్స్ట్రక్షన్ను సబ్ కాంట్రాక్టుకు లభించేలా సునీల్ చక్రం తిప్పారని వెల్లడించింది. హైదరాబాద్లోని సునీల్ కార్యాలయంలోనే ఈ ఒప్పందం జరిగిందని తెలిపింది. తెర వెనుక నుంచి నడిపించింది, లబ్ధి పొందింది సునీలేనని ఈడీ స్పష్టం చేసింది. ఒప్పందంతో వచ్చిన సొత్తు సునీల్, ఆయన సతీమణి కీర్తి ఖాతాల్లోకి చేరిందని ఈడీ గుర్తించింది. జగన్ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో కొల్లగొట్టిన 195 కోట్లలో కొంత మొత్తం వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కారుమూరి సునీల్ జేబుల్లోకి చేరినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్టును వైసీపీ ముఠా తొలుత వారి ముసుగు సంస్థలైన సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ కు కట్టబెట్టింది. సిగ్మా నుంచి తన ముసుగు సంస్థ అయిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్టు లభించేలా సునీల్ చక్రం తిప్పారని తేలింది. సిగ్మా, సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థల మధ్య సబ్ కాంట్రాక్టు ఒప్పందం కూడా హైదరాబాద్ లోని సునీల్ కార్యాలయంలోనే జరిగినట్లు నిర్ధారణైంది. వల్లు సందీప్ అనే వ్యక్తికి చెందిన సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ పేరిట సునీలే మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు తీసుకున్నారని ఈడీ గుర్తించింది. ఇలా వచ్చిన డబ్బులు 85% సునీల్, ఆయన భార్య కీర్తికి చేరినట్లు దర్యాప్తులో తేల్చింది. కొంత మొత్తం వారి ఖాతాల్లో నేరుగా, మరికొంత హవాలా లావాదేవీల ద్వారా అందినట్లు నిర్ధారణైంది. ఈ లావాదేవీలు 15 కోట్ల వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. హైదరాబాద్ లోని సునీల్ నివాసం కార్యాలయంలో ఈడీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించగా ఈ హవాలా లావాదేవీలకు సంబంధించిన ఒక కరెన్సీ నోట్తో కూడిన చాటింగ్ వివరాలు, ఓ అనుమానాస్పద ఒప్పంద పత్రం లభ్యమైంది. ఈ నేపథ్యంలోనే సునీల్ను ఈడీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీలు జిల్లాల్లో రవాణా కాంట్రాక్టును ఖరారు చేసినప్పుడు ఒక్కో మద్యం కేసుకు రవాణా ఛార్జీల కింద 19.68 చొప్పున చెల్లించేవారు. ఆ విధానాన్ని రద్దు చేసి బ్యావరేజెస్ కార్పొరేషన్ స్థాయిలో కాంట్రాక్టులు ఖరారు చేశాక ఒక్కో కేసుకు 35.57 చొప్పున చెల్లించారు. ఇలా 195.33 కోట్లు దోచుకున్నారు. ఈ మొత్తం కుట్రకు రాజ్ కెసిరెడ్డి రూపకల్పన చేశారు. బ్యావరేజెస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి దీన్ని అమల్లో కీలకంగా వ్యవహరించారు. సిగ్మా, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ కంపెనీల్ని రికార్డుల్లో చూపించారే తప్ప
వాటి పేరుతో ఈ కాంట్రాక్టు బాధ్యతలు నిర్వహించింది, లబ్ధి పొందింది రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి ఇతరులే. రాష్ట్ర స్థాయిలో రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డిలు చక్రం తిప్పగా ప్రాంతీయ స్థాయిలో కారుమూరి సునీల్ ఈ కుంభకోణం ద్వారా లబ్ధి పొందినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. అప్పట్లో మంత్రిగా ఉన్న సునీల్ తండ్రి కారుమూరి నాగేశ్వరరావు అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని ఈ సబ్ కాంట్రాక్టు తమ పరం చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. అందుకే ఆయన్ను విచారణకు పిలిపించింది. మద్యం రవాణా కుంభకోణంపై సిట్ దర్యాప్తు చేస్తోందని గుర్తించిన వెంటనే సిగ్మాతో సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ ఒప్పందం కుదుర్చుకోగా, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ తో తాము మరో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు కారుమూరి సునీల్ పాత తేదీలతో ఓ నకిలీ ఒప్పంద పత్రం సృష్టించారని సిట్ గతంలోనే గుర్తించింది. దాన్ని తయారు చేసిన కంప్యూటర్ సెంటర్ నుంచి హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించింది. తాజాగా ఈడీ సునీల్ నివాసంలో చేసిన సోదాల్లో ఈ ఒప్పంద పత్రమే లభ్యమైంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నేడు రెసిడెన్షియల్ విద్యా సంస్థల విద్యార్థులకు కిట్లను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం, వసతి సదుపాయాల కల్పనలో భాగంగా 20 రకాల వస్తువులతో కూడిన కిట్లను అందజేయనున్నారు. పాఠశాలలు, కళాశాలలను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్య రహిత లక్ష్యంతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొంటారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థుల సంక్షేమం, మాదక ద్రవ్యాల నిర్మూలన, విద్యారంగ బలోపేతంలో కార్యక్రమం ఓ మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అందుకే మైనార్టీలకు బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి పనుల పురోగతిపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్తో కలిసి సచివాలయంలో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఎల్బీ స్టేడియంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ముషాయిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనారిటీలకు ఆర్థిక సహాయం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను భట్టి ఆదేశించారు. క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం కొరకు ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. వక్ఫ్, ఇతర మైనారిటీల భూములు కాపాడేందుకు రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ విడుదల చేయాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె విరమణ సందర్భంగా హామీ ఇచ్చిన ఆర్పీఎఫ్ 2021 ప్రకారం 11% ఫిట్మెంట్ పై జూలై 1 నుంచి అమలు చేయాలని ఆదేశించారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన డబ్బులతో ₹1 కోటి చెక్, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇళ్లు అందించాలని స్పష్టం చేశారు. త్వరలో దక్షిణ భారతదేశ రవాణా శాఖ మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఆర్టీసీ ఎండీలతో సమావేశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఏటూరు, నాగారం, పెద్దపల్లి ప్రాంతాల్లో 2 కొత్త డిపోలను మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిని ప్రాథమిక వైద్య సేవల స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రిగా అభివృద్ధి చేసినట్లు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రైతు బీమా పథకాన్ని నిలిపివేసినట్లు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. రైతు మరణించిన సందర్భంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం అత్యంత బాధ్యతతో అమలు చేస్తోందన్నారు. ఎల్ఐసికి చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు ఉపయోగపడే ఏ ఒక్క పథకాన్ని నిలిపివేసిన దాఖలాలు లేవని తెలిపారు. గత ప్రభుత్వం ఆపేసిన పథకాలను పునరుద్ధరిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. డిజిటల్ కేబినెట్ పేరుతో ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేయడం, రైతులను దారుణంగా మోసం చేయటమేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బతుకును చిత్తు చేస్తోందని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన డిస్ట్రక్టివ్ క్రియేటివిటీతో రైతుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పడమంటే ధాన్యం కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడమేనని ఆక్షేపించారు. రైతుల బతుకులతో ఆడుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట బోనస్ రావాలంటే 7 రకాల సన్నాలే సాగు చేయాలని చెప్పడం అంటే సాగుపై ఆంక్షలు విధించడమే అన్నారు. పంట మార్పిడి మాటలు నమ్మి జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు పండించిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం షరతులు, పరిమితులు విధిస్తే రైతుల బతుకులు ఆగమవుతాయని అన్నారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు టార్చర్ ఘటనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి, ఎంపీ రఘురామను కస్టడీలో టార్చర్కు గురిచేసిన వారికి మధ్య తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించింది. ఎంపీని చిత్రహింసలకు గురిచేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్కు ముందస్తు బెయిల్ రక్షణగా నిలవలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలో పాలు పంచుకోకుండా సునీల్ నాయక్ నియంత్రించుకొని ఉండాల్సిందని పేర్కొంది. లొంగిపోవటం మీకే మంచిదని సునీల్ నాయక్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఏపీ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజును వైసీపీ హయాంలో కస్టడీలో సీఐడీ చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటు సభ్యుడిపై దాడి చేయడం అంటే పార్లమెంటు సార్వభౌమాధికారంపై దాడి చేయడమేనని స్పష్టం చేసింది. ఎంపీని చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా సునీల్ నాయక్ కీలక పాత్ర పోషించారని తెలిపింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు రక్షణగా నిలవలేదని పేర్కొంది. ఎప్పుడు లొంగిపోతారో చెప్పాలని సునీల్ నాయక్ కు తేల్చి చెప్పింది. లొంగిపోవడం మీకే మంచిదని సునీల్ నాయక్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. పోతారా లేదా బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తారా నిర్ణయించుకుని ఏ సంగతి కోర్టుకు చెప్పాలంది. న్యాయవాది ఎన్ అశ్వనీ కుమార్ స్పందిస్తూ పిటిషనర్ సునీల్ నాయక్ తో మాట్లాడి వివరాలను కోర్టు ముందు ఉంచుతానన్నారు. దీంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేశారంటూ రఘురామకృష్ణరాజు 2024 జూలై 11న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 7వ నిందితుడిగా ఉన్న బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అప్పటి సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఎన్ అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. సునీల్ నాయక్ 4 సార్లు దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారన్నారు. తనకు తెలిసిన వివరాలను చెప్పారన్నారు. దర్యాప్తునకు సహకరించలేదని, ఐఓ నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదన్నారు. పిటిషనర్ పై చేస్తున్నవి ఆరోపణలు మాత్రమేనన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఎంపీపై దాడి కేసు తీవ్రమైనదన్నారు. లొంగిపోవడమే పిటిషనర్ కు ఉత్తమమని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు. గత ప్రభుత్వాల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి లేఅవుట్లలో పొసెషన్ చూపించని వారికి ఎన్నికల హామీ మేరకు 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ కసరత్తు ప్రారంభించిందని వివరించారు. 2014 నుంచి 19 మధ్య చేపట్టారనే కక్షతో జగన్ వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్లో పెట్టిన 919 కోట్లను త్వరలో విడుదల చేస్తామని పార్థసారథి తెలిపారు. బీచ్ శాండ్ రేర్ ఎర్త్ మినరల్స్ ను సద్వినియోగం చేసుకోవడానికి ఏపీ టైటానియం స్ట్రాటజిక్ మినరల్స్ మిషన్ ను ప్రభుత్వం ఆరంభించిందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దీని ద్వారా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ రంగంలో ప్రత్యక్షంగా 40,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. దేశంలో లభించే బీచ్ శాండ్ మినరల్స్ లో ఏపీలోనే 25% నిల్వలున్నాయని కొల్లు రవీంద్ర చెప్పారు. వీటికి విలువ జోడిస్తే అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంటుందన్నారు. 2025-26లో గనుల శాఖ లక్ష్యానికి మించి 32% రాబడి వచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో మైనింగ్ పాలసీల్లో మార్పులతో ప్రభుత్వానికి 19,137 కోట్ల నష్టం వచ్చిందని కొల్లు రవీంద్ర తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల వ్యవస్థలన్నిటి కూడా మరి దోపిడీకి ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా మైనింగ్ దాన్ని లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళ టైంలో అంతా అస్తవ్యస్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారు. ఎవరైతే లీజ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. గణనీయంగా రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. 19-24 మధ్యలో దగ్గర 19,137 కోట్ల రూపాయల పైగా నష్టం జరిగింది. అప్లికేషన్ సిస్టమ్ ఉంటే దాన్ని ఒక్కసారిగా తీసేయటం వల్ల 6,000 పైగా మైరన్ మినరల్ లీజులన్నీ కూడా దరఖాస్తుదారులను మొత్తం కూడా క్యాన్సిల్ చేసి ఆక్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ ఆక్షన్ సిస్టమ్ తీసుకురావడం వల్ల చాలా మంది అప్లై చేసుకుంటా కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. అమెరికాలో జరగనున్న సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ వీక్ కు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4 వరకు టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో ఈ అంతర్జాతీయ కార్యక్రమం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ ను కూడా సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ లక్ష్మీనారాయణన్ బృందం కలిసి ఆహ్వానాలు అందజేసింది. G20 ప్రెసిడెన్సీ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా సావరిన్ హెల్త్, పబ్లిక్ పెన్షన్, ఎండోమెంట్ ఫండ్లు, కేంద్ర బ్యాంకులు, గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు పాల్గొంటాయి. సుమారు 50కి పైగా ప్రముఖ సంస్థాగత పెట్టుబడిదారుల విభాగాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ వేదిక ద్వారా ప్రపంచంలోని పెట్టుబడిదారులు, గ్లోబల్ క్యాపిటల్ అలోకేటర్లతో నేరుగా చర్చించే అవకాశం లభించనుంది. తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ SIR పై కాంగ్రెస్ అప్రమత్తమైంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్ఐఆర్ ప్రక్రియపై శ్రేణులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు అందించే ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లక్షలాది ఓట్ల తొలగింపుపై వివాదాలు నెలకొన్నాయన్న పొన్నం, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని నిర్దేశించారు. ఓటరు సవరణ కార్యక్రమంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి సూచించారు. ఎల్నినో ప్రభావం, రుతుపవనాల్లో వేగం తగ్గడంతో తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతుంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పరిధిలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి దుమారానికి కొన్ని చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో అధికంగా 6.3% వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు నాంపల్లిలోని విజయనగర్లో విద్యుత్ స్తంభం ఆటోపై పడటంతో ధ్వంసమైంది. రాజేంద్ర నగర్ సహా పలు ప్రాంతాల్లో వాన పడింది. గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, లక్నికాపుల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారులపై నిలిచిన వర్షపు నీరును హైడ్రా అధికారులు తొలగించారు. కుత్బుల్లాపూర్, బాపునగర్, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద డ్రైనేజ్ వర్షపు నీరుతో రోడ్లు జలమయమయ్యాయి. నేడు, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని జిల్లాల్లో వడగాల్పులు వేయనున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. వాతావరణ మార్పుల ప్రభావం వ్యవసాయ రంగంపై రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పంటల మార్పిడి మంచిదని నాబార్డ్ ప్రాంతీయ సలహా కమిటీ ఆర్ఏసీ అభిప్రాయపడింది. క్రాప్ డైవర్సిఫికేషన్ ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంతో పాటు వ్యవసాయాన్ని వాతావరణ అనుకూలంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపింది. హైదరాబాద్లో నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయ సలహా కమిటీ సమావేశంలో ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఏక పంట సాగు, నీటి కొరత, వాతావరణ మార్పుల ప్రభావం, మార్కెట్ అనిశ్చితి వంటి అంశాలపై సమావేశంలో లోతుగా చర్చించారు. పంటల వైవిధ్యీకరణతో పాటు పశు సంవర్ధక, ఉద్యాన, మత్స్య రంగాలను బలోపేతం చేయటం, రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచవచ్చని తెలిపారు. వాతావరణ అనుకూల సాంకేతికతలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావటం, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల గొలుసును అభివృద్ధి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్తు తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలు కల్పించే రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. గతంలో దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగా సాగేవని, కానీ ప్రస్తుతం వ్యాపారంతో పాటు పరస్పర నమ్మకం అనేది కీలక అంశంగా మారిందని మోదీ తెలిపారు. ఇటువంటి తరుణంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా అవతరిస్తోందని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విస్తరణ 2 దేశాల్లో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫ్రాన్స్తో కలిసి ఉమ్మడిగా తృష్ణా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు మోదీ వెల్లడించారు. ఇది ప్రపంచంలో నీరు, ఆహార భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. 12 ఏళ్ల పాటు దేశానికి సేవలందించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అటు 6 రోజుల విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని ప్రధాని ఢిల్లీ బయలుదేరారు. साथियों, एक समय था जब देशों के बीच रिश्ते केवल व्यापार से तय होते थे. आज व्यापार के साथ साथ ट्रस्ट यानी भरोसा भी उतना ही महत्वपूर्ण हो गया है. हर देश रिलायबल सप्लाई चेन चाहता है. हर देश स्टेबल पार्टनरशिप चाहता है. हर देश ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके. और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है. 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बड़ा सौभाग्य रहा है. यह भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चाय वाले को यहां तक पहुंचा दिया.
నిరాశాజనక స్థితిలో కూరుకుపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం కోసం తమపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తెలిపారు. ఈ ఒప్పందం కోసం తమ నేతలు మాత్రం నిబద్ధతతో కృషి చేశారని వెల్లడించారు. అయితే ఒప్పందంపై తనకు కొన్ని సందేహాలున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మొజ్తబా ఖమేనీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. అమెరికాతో ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన అంశాన్ని మొజ్తబా ధృవీకరించారు. ఈ ఒప్పందం కుదరటానికి అమెరికా నిరాశాజనక స్థితే కారణమని, తమకేమీ ఉత్సాహం లేదని మొజ్తబా స్పష్టం చేశారు. అవగాహన ఒప్పందంపై తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నా సంతకం చేయడానికి అనుమతి ఇచ్చానని చెప్పారు. ఇరాన్ హక్కులను కాపాడుకోవటానికి అధ్యక్షుడు పెజెష్కియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతు తెలిపినట్లు ఖమేనీ వెల్లడించారు. ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. తుది ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు తమ నాయకులకు అనుమతి ఇచ్చినట్లు మొజ్తబా ఖమేనీ వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందం అమల్లోకి రావడంతో హర్ముజ్ జలసంధికి ఇరువైపులా నౌకల రవాణా పునః ప్రారంభమైంది. ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయడంతో ఆ దేశానికి చెందిన 2 చమురు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని దాటాయి. 2 నౌకల్లో 38 లక్షల బ్యారెళ్ల చమురు ఉన్నట్లు తెలిసింది. ప్రముఖ నౌకా రవాణా సంస్థలకు చెందిన నౌకలు గల్ఫ్ తీర ప్రాంతాల నుంచి హర్ముజ్ జలసంధికి దిశగా ప్రయాణం సాగించాయి. కొన్ని నౌకలు ఇప్పటికే సురక్షితంగా జలసంధిని దాటాయని మారిటైమ్ డేటా కంపెనీ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. 110 రోజుల తర్వాత మేజర్ కంపెనీలకు చెందిన నౌకలు హర్ముజ్ గుండా ప్రయాణిస్తున్నాయని వెల్లడించింది. అయితే ఇరాన్ నేవీ జలసంధి మధ్యలో సీమైన్స్ అమర్చడంతో ఆ మార్గం గుండా నౌకల రాకపోకలను నిషేధించారు. ఇరాన్ తీరానికి సమీపం నుంచి ప్రస్తుతం ఓడలు ప్రయాణిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. నౌకల రాకపోకలను ఇరాన్ సైన్యం పర్యవేక్షిస్తుందని తెలిపింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హర్ముజ్ జలసంధి మార్గంలోనే జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. మమతా బెనర్జీ మద్దతుదారుడు శోభన్ దేబ్ చటోపాధ్యాయ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. మధ్యంతర ఆదేశాల కోసం పిటిషనర్ చేసిన వాదనలో ప్రాథమికంగా బలం లేదని జస్టిస్ కృష్ణారావు నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్ వాదనకు సమాధానం చెప్పేందుకు కోర్టు ప్రతివాదులకు 3 వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 28కి వాయిదా వేసింది.